అబ్బరది ఇట్లా పోతే డ్రైవింగ్ చేయమంటే ఇట్లా పెట్టుకొని ఇట్లా అంటాడు. వాళ్ళిద్దరు అన్నదమ్ములకి మోషన్ రావద్దు, టాయిలెట్ రావద్దు. ఇద్దరు ఇట్లా మొక్కలు చేసుకొని మొక్కలు చూసుకొని 6-7 కథం ఇంకా కడుపుల గ్రైండర్లు తిరుగుతూనే ఉన్నాయి. గేట్ బయట నిల్చునే లోపు ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకొని మళ్ళీ మా మీద ఇప్పుడు చెప్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో యాత్ర అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసినాం. కాకపోతే సోమనాథ్ టెంపుల్ ఒక్కటి వెళ్ళాల్సి ఉండే. ఆ సోమనాథ్ టెంపుల్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాం. ఎందుకంటే అందరు ఒక తీరు ఉండరు కదా. ఈ యాత్రలో మొత్తం హైలైట్ అయితే ఇగో మా బుడ్డగాడు అర్జున్. ఒకసారి హై చెప్పు, అందరికీ మిసాలు పెట్టుకొని హాయ్ చెప్పు. హాయ్ 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 హాయ్. సో ఇంత ఎనర్జీగా అంటే నేను ఎంత ఎనర్జీగా ఉన్నానో వీడంత ఎనర్జీగా ఉండే. నిజంగా చాలా అంటే చాలా గ్రేటు. యాత్రలో ఎప్పుడైనా కూడా మనం మ్యాక్సిమం వెహికల్లో వెళ్తే ఒక డ్రైవర్ని ప్రిఫర్ చేసుకుంటాం మ్యాక్సిమం. కానీ మేము ఏంటంటే ఓన్గా మేమే డ్రైవింగ్ చేసుకుంటూ, మేమే ఎడిటింగ్ చేసుకుంటూ, మేమే వీడియోస్ తీసుకుంటూ, మేమే మేనేజింగ్ చేసుకుంటూ, మేమే హోటల్స్ మాట్లాడుకుంటూ, అంటే ఎవ్రీథింగ్ షూట్ చేయాలి. ప్రతిదీ గైడ్ చేసుకోవాలి. వేరే గైడ్ కూడా మనకు లేరు. ప్రతి ఒక్కరు కూడా మేమే చేసుకొని యాత్రనైతే మంచి ప్రశాంతంగా అయితే మేము చేయగలిగినాం. దాంట్లో మనోళ్ళ అభిప్రాయం కూడా ఎక్కడ మంచిగా అనిపించింది, ఎక్కడ మంచి లేదనేది మనోళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పు సప్న, యాత్రలో మాత్రం నీకు ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. ఏడ మంచిగా అనిపించలే నీకు? ఘాట్ రోడ్లో భయమైనా అంతే. ఎన్ని ఘాట్ రోడ్లు? మధ్యరాత్రి పోయిన రోడ్ ఒకటి అంతే. అదొక్కటే భయంకరంగా అనిపించింది. మళ్ళీ ఇటుకు వచ్చినాం చూడు, నాసిక్ వచ్చేటప్పుడు రైట్, గుజరాత్ నుంచి నాసిక్ వచ్చేటప్పుడు ఫస్ట్ పోయింది మహాబలేశ్వరం కొండలు ఎక్కింది అది ఒకటి, ఇంకోటేమో ఇది నాసిక్ వచ్చేటప్పుడు. ఓకే, చాలా భయం అనిపించింది అది. ఇంకా ఫుడ్ విషయం కానీ ఇంకా ఆ యాత్ర మొత్తం ఎట్లా అనిపించింది మొత్తం టోటల్గా? తిండి కంటే నిజం చెప్పాలంటే తిండి కేడ్చినామంటారు చూసిన, నా పరిస్థితి అట్లనే అయింది. అన్నం లేదు వారం రోజుల నుంచి. అవి ఏడికి పోయినా రొట్టెలు ఇడ్లీలు తప్ప ఇంకా ఏం లేవు. కానీ ఇక తప్పదు, తినకపోతే ఈయన ఊకే తిడతాడు, మీకు తిండి పెట్టి వేస్ట్. అప్పటికే అవి తింటుంటేనే కూడా మీరు ఇట్లా తింటారా అట్లా తింటారా అని చెప్పి అట్లా అన్నాడు. కానీ ఇక తినాల్సి వచ్చింది. బలిమీటి కళ్ళు మూసుకొని అన్నది. ఒక్క పూట చపాతి అంటేనేమో అడ్జస్ట్ చేసుకోగలుగుతాం రోజుకి ఒక్కసారి, కానీ పొద్దున్న లేవగానే ఇడ్లీలు, మధ్యాహ్నం కాగానే రొట్టెలు కూరలు, మళ్ళీ రాత్రి కాగానే రొట్టెలు కూరలు, అన్నం అనేది అసలుకి ఏడ కూడా లేదు. అప్పుడు ఫస్ట్ టైం పోయినప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది నాకు. కానీ ఇంక ఈసారి పోదాం అన్నాడని చెప్పి తయారైనా. కానీ ఇక మళ్ళీసారి క్రియాన్స్ పెద్దగా వరకు ఇక నేను ఏడికి పోను, అంటే అసలు ప్రదేశాలకైతే పోను నేను. ఆయనని కంట్రోల్ చేయడం ఫస్ట్ ఆయన మంచిగా ఉన్నాడు, కానీ పాపం ఆయనకు పాలకే మస్తు ఇబ్బంది అయింది. ఓకే, అంతే, ఇంకేం లేదు. నీకేమనిపించిందా యాత్ర మొత్తం? మంచిగా అనిపించిందా? అట్లా తిరిగితే నీకు మంచిగా అనిపించిందా? నీకు ఎక్కువ నచ్చిన ప్లేస్ ఏడరా? కింద నచ్చిందా? కార్లా ఎక్కడైతే మన కాలు పెట్టుకునే ప్లేస్ ఉంటుంది చూసినావా, ఆడ ఈ కారుకి సంబంధించిన మన అవి ఉంటాయి కదా, ఆడ ఈమె మంచిగా అది వేసుకొని కింద పండుకుంది. మ్యాక్సిమం పడుకుంది. నానిగాడు ఎప్పుడో ఒకసారి బయట లేచి అటు ఇటు తిరిగింది, కానీ మ్యాక్సిమం అయితే పడుకుంది. శిరీష, నీకు ఎట్లా అనిపించింది ఎప్పటికీ? అంత మంచిగా అనిపించింది, కానీ కొంచెం అంటే ఫుడ్ విషయంలో అట్లా అనిపించింది. మళ్ళీ అంటే కొంచెం ఆడ ఒక దగ్గర తిరిగినాం చూడు, బాంబేనా ఏదో ఉంటుంది, బొంబాయిలో. ఆ తిరుగుడు చూస్తే నాకు మస్తు కోపం వచ్చింది. ఎందుకు ఇంతగానే తిరుగుతున్నాం అర్థం కాలేదు. ఆ ప్లేస్ కోసం దోలాడినాగా ఆడ యాస్ట్ అనిపించింది చాలా. ట్రాఫిక్ లా జామ్ అయిపోయి అదంత ఇబ్బంది అనిపించింది. ఇంటికి రావాలి, ఎప్పుడు ఇంటికి వస్తామా అని అయితే ఆ ప్లేస్ లో అనిపించింది. ఇక గుట్టలకు పోతే మాత్రం మంచిగా అనిపించింది. ఆ లైన్ లో ఎంతసేపు నిలబడ్డా కానీ యాస్ట్ రాలేదు. ఆ జనాలు అంత మంది ఉన్నా ఎప్పుడెప్పుడు దేవుని చూస్తామా అని కొత్తగా అనిపించింది. అంటే ఎప్పుడు మనం చూడలే కదా, ఎట్లుంటారు దేవుడు అని చూడాలనిపించింది. కానీ మంచిగా అంటే కొత్తగా పోయినాం కదా ప్రదేశం, అడ్డు ఆ కొండలు అవి అన్ని అట్లా అనిపించింది. అంతే, అన్నిట్లా మంచిగా అనిపించింది. ఆ ఫుడ్, ఆ ట్రాఫిక్, ఆ మధ్య దారి రోడ్లు. దీనికి నేను పూర్తి వివరణ నేను ఇస్తాను. ఇప్పుడు ఫుడ్ విషయం వస్తే, ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం కాబట్టి బయట ప్రతిసారి మనం ఈ మధ్యాహ్న భోజనాన్ని మనం పరిపూర్ణంగా తినలేం బయట. ఎందుకంటే అన్ని టేస్ట్లు ఒక విధంగా ఉండవు. మన టేస్ట్, హైదరాబాద్ టేస్ట్ బయట ఏడ రాదు, అదొకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే
నిద్ర అనేది ఒకటే ప్లేస్లో మనం ఉంటున్నామంటే అదే హోటల్ మనం బుక్ చేసుకుంటాం. కానీ రోజుకు ఒక ప్లేస్లో మనం ఉంటుండే. ఇంకా దానికి మైనస్ ఏంటంటే ఖాళీ కూర్చోవడానికి అంత అలసిపోయారు వాళ్ళు. మేము లొకేషన్ చూసుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ మళ్ళీ వీడియో తీసుకుంటూ మళ్ళీ ఎడిటింగ్ చేసుకుంటూ టైం టు టైం 7:30కి ఎట్టి పరిస్థితుల్లో ఒకటే ఒక వీడియో మాత్రమే మిస్ అయింది అనుకుంటా. అన్ని డేస్లో కూడా మా 6 రోజుల యాత్రలో ఒకటే ఒక్క రోజు వీడియో పెట్టలేకపోయినాం. ఎందుకంటే ఆ రోజు మనకు పాయింట్ కరెక్ట్ వచ్చినాము. అసలు గుజరాత్కి ఎందుకు పోయినాం? నేను దాదాపు 4-5 వీడియోలలో కూడా చెప్పిన, నేను బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తలేను, లేకపోతే యాప్లను నేను ప్రమోట్ చేస్తలేను, వెబ్సైట్లను ప్రమోట్ చేస్తలేను. మన జనానికి మనలో కూడా ఏమైనా ఉపయోగపడేది ఏమైనా ఉందా అని వెయిట్ చేస్తాను తప్ప నాకు రోజుకు 2 నుంచి 3 మెయిల్ వస్తాయి. కానీ ఏదానికి నేను రెస్పాండ్ గాను, ప్రతిదానికి నేను ఏదానికి కూడా రిప్లై ఇవ్వను. కాకపోతే మన వాళ్ళు చాలామంది చీరల గురించి అజ్మీరా ఫ్యాషన్ స్టూడియో ఏదైతుందో దాని గురించి అజ్మీరా ప్రైవేట్ లిమిటెడ్ కోసం పోయినసారి ఏ విధంగా అయితే ప్రమోషన్ చేసినామో సేమ్ అదే విధంగా ఇది కూడా ప్రమోషన్ అని చెప్తున్నాం. చెప్పి కూడా నేను పోయినాను, 4-5 వీడియోలలో కూడా చెప్పినాము. దీనికోసం పోయిర్రా మీరు, అది చెప్పొచ్చు కదా ముంగట అని. నేను ఏమంటా అంటే ముందుగా వీడియోస్ మొత్తం చూడాలి పూర్తిగా, అన్ని వీడియోలు చూస్తే అర్థమవుతుంది. మధ్యలో వచ్చి మీరు పోయింది ప్రమోషన్ కోసమా అంటే నేను ఏం చేయలేను మీకు. ఇక మేము పోయింది ప్రమోషన్ కోసమే. అయితే మేమిద్దరమే ఇక్కడ ఫ్లైట్ ఎక్కి ఆడ దిగితే 20,000 ఇంటికి వచ్చేటోళ్ళం. కానీ మాకు అయింది 88,000, 90,000 పైన అయింది మొత్తం యాత్ర. అంటే ఇంకా కార్ పైసలు ఇవ్వలేదు. అదొక 6 రోజులు కాబట్టి ఒక రోజు రెంట్ వచ్చేసి 2,000 ఇంటూ 6 రోజులు 12,000. ఇవి 90,000 ప్లస్ 12,000, ఆల్మోస్ట్ 1,00,000 దాటిపోయింది. అంటే మాకు వచ్చిన ఏదైతే మాకు ప్రమోషన్ వచ్చిందో దానికి డబల్ మేము పే చేసుకొని పోయినాం. ఏంటంటే అన్నీ తిరగాలి కాబట్టి, అన్నీ చూడాలి కాబట్టి అట్లా అయ్యి పోవాలనుకుంటే మేము ఇద్దరమే కూడా పోవచ్చు. కానీ అట్లా చేయలేదు. పోయిన సంవత్సరం కూడా అందరిని తోలుకొని పోయినాం. ఈ సంవత్సరం కూడా అందరం కలిసి పోవాలి. ఇట్లాంటి ట్రిప్ అనేది ఎప్పుడు వంట రూమ్లోనే, ఎప్పుడు ఆ బాసన్ల దగ్గరనే, ఎప్పుడు ఈ బట్టలు ఉతుకుడే. ఇదే కాదు జీవితం. కొంచెం బయటికి వెళ్తే ప్రపంచం వేరుంటుంది, కొంచెం ప్రశాంతత ఉంటుందని చెప్పేసి వీళ్ళని బయటికి తీసుకుపోయినాం. కానీ ఫుల్ఫిల్గా వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోయారు. ఎందుకంటే ఇక అది ఫుడ్ విషయమే కావచ్చు, నిద్ర విషయమే కావచ్చు, కన్వీనియంట్గా ఉండకపోవచ్చు. అంటే ప్రతి దగ్గర మన ఇంటికాడ ఎట్లా ఉంటున్నామో అట్నే ఉంటుంది అంటే కాదు కదా. బయటికి వెళ్ళినప్పుడు అన్నిటికీ అడ్జస్ట్ కావాలి. కాకపోతే మెల్లమెల్లగా అవుతుండొచ్చు. ఒకసారి పోయినప్పుడు అట్లుండే, నెక్స్ట్ టైం పోయినప్పుడు ఇంకొంచెం మంచిగురు, దాని తర్వాత ఇంకా మళ్ళీ ఎక్కడైనా వెళ్తే అప్పటి వరకు కూడా ఇంకా మంచిగా అవుతుండొచ్చు. చూద్దాం. దాని విషయం, ఈ ప్రమోషన్ విషయం పక్కకు పెడితే టోటల్గా ఓవరాల్గా మనకు ఈ ట్రిప్లో నాకు ఎక్కువ నచ్చింది అయితే మహాబలేశ్వరం. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలే అసలు. దాని గురించి కూడా నేను ఎక్కువ చూడలేదు. జస్ట్ అక్కడ ఒక మంచి పాయింట్లు ఉంటాయట, ఆ పాయింట్లను కవర్ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకున్నా. కానీ లైవ్గా ఆ లొకేషన్ చూసిన తర్వాత ఆ శ్రీదేవి పాయింట్ అయితే మనం ఏదైతే అంటామో దానికి రివర్స్ శబ్దం వస్తుంటే మస్తు అనిపిస్తుంది నిజంగా. అలాంటి పాయింట్లు చాలా ఉన్నాయి అక్కడ. అట్లా మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాము ఆ ప్లేసు. ఇంకోటి ఏంటంటే అక్కడ మంచు కొండలు మొత్తం, ఆ కొండలలోనే మంచు ఉంటుంది. ఆల్మోస్ట్ మేఘాలలోనే మనం ఉంటాం కాబట్టి మేఘం ఎప్పుడు పడుతూనే ఉంటుంది, వర్షం పడుతూనే ఉంటుంది, స్నో వస్తూనే ఉంటుంది. అట్లా ఎక్కువ చలి ఉండే అక్కడ. ఎక్కువ చలి ఉండడం వల్ల ఎక్కువ వర్షం ఎక్కువ వచ్చింది అక్కడ. అదొక్కటి పక్కకు జరిపేస్తే నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎక్కువ ఇష్టమైన యాత్ర వచ్చేసి నాకు మన జ్యోతిర్లింగం అయితే చాలా అంటే చాలా, త్రియంబకేశ్వర్లో చాలా నచ్చింది. అక్కడ వర్షం పడ్డప్పటికీ కూడా ఆ టైంలో మినిమం 4 గంటలే పట్టింది మాకు మొత్తం లైన్లో. అది కూడా టోకెన్ తీసుకున్నందుకు. ఇక టోకెన్ తీసుకోకపోతే వేరే ఉంటుండే, ఇక అది 4-5 గంటలు పడుతుండే. కానీ ఆడ ప్రశాంతంగా అయితే మస్తు ప్రశాంతంగా అనిపించింది. హైలైట్ అంటే హైలైట్. అది చూసిన తర్వాత ఇక యాత్రలన్నీ చాలు అని అనిపించింది. దాని తర్వాత కూడా మనకు రిటర్న్లో మనకు తులజా భవన్ కూడా ఉండే. కానీ పిల్లలు ఉన్నారు కదా, మా అమ్మ మాకు ఒక విషయం చెప్పేది, ఎప్పుడు పోయినా కూడా బయటికి వెళ్తే సాయంత్రం పొద్దుగూట్లే లోపు ఇంటికి రావాలరా అని చెప్తుండే మా అమ్మ. అదే విషయాన్ని గుర్తు తెచ్చుకొని అక్కడ నుంచి మార్నింగ్ 5:30కే బయలుదేరినాం. అంటే 5 o'clockకే బయలుదేరినాము. ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ 5 అయింది. అంటే ఇప్పుడు పొద్దు గుక్తలేదు కాబట్టి ఎక్కువ 7 గంటలకి అట్లా పొద్దు గుక్తుంది ఇక్కడ. అంటే మేము 5 గంటలకే వచ్చేసినాం, రీచ్ అయిపోయినాం. వచ్చి స్నానాలు చేసుకొని వంట చేసుకునే వరకు మనకు కొంచెం టైం ఉండే. అంటే ఈ ఓవరాల్గా ఎక్కడైతే మనకు జ్యోతిర్లింగం దర్శనం అయిపోయిందో ప్రశాంతత అనిపించింది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ ఆ లొకేషన్ కానీ, ఆ జనాలు కానీ, అక్కడ ప్రశాంతత కానీ నిజంగా మంచిగా అంటే మంచిగా అనిపించింది. దాని బిఫోర్ నాసిక్ కూడా బాగానే ఉండే. కానీ నాసిక్లో ఏమైందంటే డిస్టర్బెన్స్ ఎక్కువైంది.
తిరగడము, ప్రతి టెంపుల్ దగ్గరికి వెళ్ళడము. కాకపోతే ఒక జీవితం ధన్యమైపోయే విషయం ఏంటంటే సాక్షాత్తు రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి తిరిగిన ప్లేస్లల్లా మేము పోయి తిరిగేసి వచ్చినాం. నిజంగా అది అందరికీ అంటే వీలయ్యే సంభవం కాకపోవచ్చు, కానీ ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో మాకైతే ఆ అదృష్టం అనేది అయితే కొంచెం దొక్కింది. నిజంగా చాలా అంటే చాలా గ్రేట్. ఇక ఫుడ్ విషయానికి వస్తే ఎవ్రీడే మనం ఇక్కడ తింటున్నాం కాబట్టి కొంచెం చేంజ్ చేయాలి. అక్కడ అన్నీ తినలేం. ఇక మనకు పడేది ఏంది మంచిగా ఉండాలంటే వెజిటేబుల్ కర్రీ ఒకటి, చపాతీలు ఒకటి, అవైతేనే కడుపులో మంచిగా స్థానాన్ని ఉంచగలుగుతాయి. లేకపోతే గడగడ అయిందనుకో అసలే శేఖర్కు అటు ఇటు అవుతుంది. ఎప్పుడంటే అప్పుడు ఉరుకుతూ ఉంటాడు, మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ డ్రైవింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. అదొకటి. ఇంకోటి పెరుగు తిందామన్నా కూడా డ్రైవింగ్లో నిద్ర వస్తుంది. చాలా జాగ్రత్త, చాలా అంటే చాలా హెల్త్ విషయంలో చాలా అంటే చాలా కంట్రోల్ చేసుకొని, ఎంత తినాలనిపించినా కూడా కంట్రోల్ చేసుకొని యాత్రనైతే మంచిగా పరిపూర్ణంగా చేసుకొని వచ్చేసినాం. ఇంకోటి మెయిన్ ఏంటంటే ముంబై దగ్గరలో ఉన్న భీవండి దగ్గర సంపదన్న వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళని నేను ఎప్పుడు చూడలే. వాళ్ళు ఎప్పుడూ రెగ్యులర్గా మన వీడియో చూస్తూ ఉంటారు. వాళ్ళు ఒక ఫ్యామిలీ లెక్క మమ్మల్ని అనుకొని, మేము భారం అనుకోకుండా ఎదురు చూసి అప్పటికే 2 రోజుల నుంచి ఫోన్ చేస్తూ ఉండే, అన్న స్వామి మా ఇంటికి రండి, స్వామి మా ఇంటికి రండి అని. మేము పూణేలో హాల్ట్ అవ్వాల్సి ఉండే. యాక్చువల్లీ పూణేలో ఇంకో సబ్స్క్రైబర్ కూడా ఉండే, కానీ అన్న చూపించే ప్రేమకు మేము ఇంకా ఏం చేయలేక ఎట్టి పరిస్థితిలో పోదామని డిసైడ్ అయిపోయి అక్కడ నుంచి పూణే నుంచి డైరెక్ట్ భీవండికి వెళ్ళిపోయినాం. ముంబైలో దాటిన తర్వాత 40-50 ఉంటుంది అక్కడ. నైట్ వెళ్ళేసరికి 10 అయింది. ఆ 10 o'clock కార్ పార్కింగ్ చేసి పైకి వెళ్ళి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యేసరికి ఆ వదిన అక్కడ మటన్ తెచ్చిపించారు, తర్వాత చపాతీలు చేసారు. ఎట్లా అంటే సొంత ఫ్యామిలీ ఎట్లుంటారో ఆ విధంగా మమ్మల్ని చూసుకోరు. నిజంగా భీవండిలో సంపతన్న వాళ్ళ ఫ్యామిలీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ. మీ ప్రేమను పొందగలుగుతున్నా, మీ ఆప్యాయతను మేమందరం పొందగలుగుతున్నాం అంటే ఇది ఏదో జన్మలో చేసుకున్న పుణ్యమే. నిజానికి మీరెక్కడ మేమెక్కడ, మిమ్మల్ని ఎప్పుడూ నేను చూడలే. కాకపోతే ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మనకు. ఓన్లీ సంపతన్న వాళ్ళు మేము చూసినాం, కానీ ఇంకా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నిజంగా వన్స్ అగైన్ చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఈరోజు రేపు మనకు ప్లే బటన్ కూడా రాబోతుంది. సిల్వర్ ప్లే బటన్ కూడా ఆల్రెడీ ట్రాకింగ్లో వస్తుంది మనకు. అది డెలివరీకి దగ్గరలో ఉంది. అది రేపు ఎల్లుండి వస్తుంది. మేబీ చెప్పలేం, వస్తే ఈరోజు సాయంత్రం కూడా రావచ్చు. కాకపోతే డెలివరీ విషయం కదా, ఇక కొంచెం టైం పడుతుంది. అన్నిట్లలో చూసుకుంటే పోయినసారి యాత్ర కంటే కూడా అప్పుడు 25,000 మంది ఉన్నప్పుడేమో యాత్ర చేసినాం. ఇప్పుడు 1,00,000 మంది, 1,02,000 మంది నా దగ్గర 1,02,000 మంది. ఇట్లనే ఒక 1 million దాకా కావాలని చెప్పేసి అది ఆశ కావచ్చు, అత్యాశ కావచ్చు. కాకపోతే మీరున్నారనే సపోర్టు, మీరున్నారనే ధైర్యం, ఇది ఎప్పటికి ఇట్లాగే కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎక్కువ వాగినట్టున్నా, నువ్వు కొంచెం మాట్లాడేదాన్ని. నేనేం మాట్లాడాలి చెప్పు వాళ్ళకి ఏమన్నా మంచి మాట. అంటే దీని గురించి అంటే కనెక్టివేషన్ అంటే వాళ్ళు మనం ఫ్యామిలీ. అక్కడ కనిపించేది 3 కెమెరాలే కావు, వాళ్ళందరూ 1,00,000 మంది అక్కడ ఉన్నారు అనుకోవాలి. మనం ఎప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడినా మనం ఒక విషయం మనం మాట్లాడుతున్నామంటే అక్కడ 1,02,000 మంది ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడుతున్నామని మనం మాట్లాడాలి ఎప్పుడైనా. అవి కనిపించేది 3 కెమెరాలు కావు. ఆడ ఒక్కొక్క దాంట్లో 1,00,000 మంది ఉన్నారు. ఆడ ఆ 1,00,000 మందితో మనం ఏ వీడియోలో ఏం మాట్లాడినా కూడా 1,00,000 మందితో మనం మాట్లాడుతున్నాం అన్నట్టు ఉండాలి. ఆ 1,00,000 మందికి ఏం చెప్పగలుగుతావు అది చెప్పు. అదొక 1,00,000 మంది ఉసిరానికి ఇప్పుడు వీడికెళ్ళి ఆడదాకా వాళ్ళందరూ 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 మందిని చూస్తే భయం అవుతుందా? అందుకని 3 కెమెరాలు ఉన్నాయి. 3 కెమెరాలు కూడా మాట్లాడి ఏం చెప్పారు. ఫ్యామిలీ గురించి ఏమన్నా చెప్పు, ఎట్లా అనిపించింది? ఇంతకుముందుకు ఏమైనా ట్రావెల్ చేసినావా? ఎక్కువ ఎంజాయ్ చేసింది ఎక్కువ దగ్గర పెట్టుకోదు. ఎక్కువ ఎంజాయ్ చేసినావు అంటే టెంపుల్స్ కి పోయినప్పుడే మంచిగా అనిపించింది, కానీ ఆటో డ్రైవర్ అయితే మస్తు ఫాస్ట్ గా తీసుకుంటే అంటే మీరు మీద కూర్చురు కదా, అనిపించింది బాగా. మీరు మీద కూర్చురు కాబట్టి ఎత్తేసి బాగా ఎత్తేసి ఉండే రైట్. అవును, అయితే మస్తు జోక్. అంటే కొంచెం అంటే ఫాస్ట్ గా అన్ని టెంపుల్స్ కి పోయేసి వచ్చినాయి కదా, కానీ మంచిగా అనిపించింది. మనతలో మనం పోతే పక్క మనకి లేట్ అవుతుండే. రైట్, 2 వేసుకుంటుంటే అంతే తప్ప 12 చేయలేకపోతుండే. అన్ని మళ్ళీ మనకి ప్లేసులు కూడా తెలియదు కదా, మనం ప్లేస్ల కోసం వెతుక్కుంటూ మనందరం పోయేసరికి కూడా లేట్ అవుతుండే. ఆడ కొంచెం మంచిగా అనిపించింది, అన్ని తొందరగా పోయేసి వచ్చినాం, కంప్లీట్ మంచిగా చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఆ గుడికి పోయినా కానీ మంచిగా అనిపించింది. కానీ నాకు ఒక్కటి ఏంటంటే వీళ్ళను బీచ్లో ఎత్తేద్దాం అనుకున్నారా?
మిస్ అయిపోయింది. సూర్యులు పెట్టించండు ఇంటికాడ. ఇప్పటికైనా వదిలేదు. టెంపుల్ పోదాము, పట్టు చీరలు పెట్టుకోర్రి, బీచ్లలో పోదాము, మంచి డ్రెస్సులు పెట్టుకోర్రి అని చెప్పి చెప్పారు. కానీ అడిగి పోయేసరికి సోమనాథ్ టెంపుల్ క్యాన్సల్ చేసి మీరు మంచిగా లేదు 8 గంటల ప్రయాణం నేను చేస్తా మళ్ళీ ఎట్లుంటారు మీరు? కాదు ఎన్నిసార్లు అట్లా అబద్ధం చెప్పొద్దు బావా. మేము చేసుకుంది ఒకటే రోజు నైట్. సరిపోదా ఒక్కసారి వామిటింగ్? ఎన్నిసార్లు వామిటింగ్ చేసుకున్నారంటే మేము పొద్దుంతా వామిటింగ్ చేసుకున్నాం. ఏమన్నా ముంబైలో 10 o'clock కొంచెం అంటే ఉప్మా తినేసి 10 o'clock నుంచి కార్లో కూర్చుంటే ఈవినింగ్ 4 వరకు కనీసం వాష్రూమ్ కి కూడా లేదు తెలుసా. పిల్లలను కంట్రోల్ చేసుకుంటూ వాటర్ మాకేమో దూపు అవుతుంది, వాటర్ ఎక్కువ తాగితే వాష్రూమ్. హోటల్స్ సరిగ్గా దొరుకుతలేవు. అంత మెంటల్ ప్రెషర్ పెట్టుకొని ఒకటే దగ్గర మళ్ళీ ట్రాఫిక్ లో వీళ్ళు ఎట్లా తీసుకోబోతున్నారు, ఇట్లా పోతున్నాం ఇట్లా పోతున్నాం. ఇక మీరు వచ్చి నడుపుతుంది. ఇద్దరు అన్నదమ్ములు ముందు కూర్చుంటారు మంచిగా ఇట్లా గుసగుసలు ఇద్దరు మేము వెనకాల డ్రైవింగ్ చేయమంటే ఇట్లా పెట్టుకొని ఇట్లా అంటాడు ఆ ట్రాఫిక్ లో. ఇక భయంతో కూర్చోకపోతే ఇక ఆయన నడిపిమంటే ఇక గుంతలు చూడాడు, స్పీడ్ బ్రేకర్లు ముందర 2 టైర్లు మంచిగా తీసుకుంటారు. వాళ్ళిద్దరు అన్నదమ్ములకి మోషన్ రావద్దు, టాయిలెట్ రావద్దు. వెనకాల కూర్చున్న 4 పరిస్థితి ఎట్లనైనా కానీ ఇక పిల్లలు ఎట్లనైనా ఉండని వెనకాల ఆడలు మరి వెనక తిరిగి కూడా అయ్యో సప్న ఏమైంది అట్లా కూర్చున్నాను ఇద్దరు వీళ్ళు అన్నారు. అయ్యో శిరీష ఏమైందని వీడియోలో చూడొచ్చు. ఏమైందని ఎన్నిసార్లు అడిగి వీడియో పెట్టినప్పుడే అడుగుతారు. కానీ అందరు చూస్తారు కాబట్టి వీడియో ముందు అడుగుతారు. ఇద్దరు ఇట్లా మొక్కలు చూసుకొని ఈ మొక్కలు చూసుకొని 6 రోజులు ఎట్లున్నామో మాకే తెలియదు. ఆ 10 o'clock నుంచి 4 o'clock వరకు అట్లా ఆపుకొని కూర్చున్నాము. ఆ ట్రాఫిక్ లో మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎండ ఒకటి ఉడకపోతే ఒకటి. ఏదైనా తిన్నామంట కూడా తినబుద్ధి ఉన్నాయి. ఇక బిస్కెట్లు పల్లి పట్టీలు అవి గవ్వే ఉన్నాయి, మిగతా ఏం కూడా లేవు. అవి తిని కూడా అవి మీద కూడా తీసుకొచ్చింది. ఏం చేయాలి అర్థం కాక లేట్ అంటే 4 o'clock 5 o'clock అన్నం తిన్నాం. టైంలో తిన్నాము. అది మాకు డైజెస్ట్ కాలేదు. పొద్దున 10 గంటలకు తిన్న ఉప్మా అంటే మళ్ళీ 5 o'clockకి తిన్నాం. 6 7 o'clockకి కథం ఇక కడుపులలో గ్రైండర్లు తిరుగుతూనే ఉన్నాయి. ఒకళ్ళని చూసాం ఒకళ్ళం నైట్ 11:30 వరకు అయితే తిన్న ముగ్గురం అయితే ఆయనతో మొత్తం కక్కేసినాము. ఇక అట్లా అయింది. కక్కింది ఒకటేసారి రాత్రి 11 గంటలకి. టైం కూడా చెప్తున్నా. ఈయననేమో పొద్దంతా కక్కినట్టుగా మీకు అందరికి అబద్ధం చెప్తున్నా. ఒక్కసారి మేము రాత్రి 11 o'clock మేము వామిటింగ్ చేసుకున్నాము. మళ్ళీ త్రయంబకేశ్వరం తీసుకోపోయిర్రు. సూరత్కి పోయినాము, మంచిగానే ఉన్నాము, అనుకున్నాము, లేచినాము. పొద్దున సూరత్లో షూటింగ్ కూడా తీసుకున్నాం. అంత మంచిగానే ఉన్నాము. సూరత్లో షూటింగ్ అయిపోయి మేము రూమ్ లోపలికి కూడా పోలే. గేట్ బయట నిల్చున్న లోపు ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకొని మళ్ళీ మా మీద ఇప్పుడు చెప్తున్నారు సోమనాథ్ టెంపుల్కి మీ మొక్కలను చూసి ఆపేసినాం అని అట్లా అబద్ధాలు. నిజం చెప్తున్నా. అలా ఫేస్లు ఒక మనిషికి తెలియదా అలా ఫేస్లు ఎట్లున్నాయి అనేది? అలా చూస్తే నాకు 800 అంటే 700 కిలోమీటర్లు, 700 కిలోమీటర్లు అని అంటే ఈ 6 రోజులు ఎన్ని కిలోమీటర్లు పోయినాం? అట్లా పోయినందుకే మీకు అట్లా అయింది కదా. అబ్బరది అట్లా అయిందని చెప్పేసి మీకోసం మేము ఆలోచించుకున్నాం. మీకోసం ఆలోచించకపోతే మేము ఇప్పటివరకు ఇంకా ఢిల్లీ కూడా పెడదాం అనుకున్నాం. ఢిల్లీ నుంచి అయోధ్య నుంచి వద్దాం అనుకున్నాం. కానీ మీకోసం ఏదో ఫోన్ పాపం ఇబ్బంది పడుతున్నారు అని తోలుకొస్తే ఇప్పుడు మా మీదనే రివర్స్ అవుతుంది. మీ మీద రివర్స్ కాదు, అట్లా మాకు అయ్యింది. ముంబై మాకు ఎఫెక్ట్ అయ్యింది. సరిపోదా ఒక్కసారి వామిటింగ్ సరిపోదా కార్లో? అంతే మరి ఇంకేం కావాలి. అందుకనే రిటర్న్ తీసుకొచ్చినాం. ఇంకేం కావాలి అందుకనే. సో కారు నడపమంటే ఇట్టు నడుపుతారు, గుంతలు చూడరు, ఏం చూడరు. ఎన్ని గుంతలు చూస్తారు ఒక రోడ్ మీద? ఒక డ్రైవర్కే తెలిసి ఉంటుంది. వెనక కూర్చొని మహారాణి లెక్క కూర్చొని జంపింగ్ చేసుకుంటానే కూర్చున్నాం మేము కూడా. ప్రతి రోడ్ మీద జంపింగ్ అవుతుందా? నార్మల్ ఉన్న రోడ్ మీద కూడా జంపింగ్? హైవే రోడ్ల మీదనే జంపింగ్లు లేవు. మరి ఏడవైనా రోడ్లు ఎట్లుంటే మనిషికి అట్లా బండికి అట్లా పోతుంది. మేము కొత్త సృష్టించి గుంతలు ఎత్తేసినాం. ఏమని అంటే కాదు, ఒకటోసారి 2 సార్లు మీరు నడితే మీకు తెలుస్తుంది నాకు అంతే. సో ఉన్నదంతా స్వప్న గారు మొత్తం బయట వేసుకుంది. సో ఫైనల్ అయితే ఫస్ట్ ఈయన మాత్రం ఈయన పేరు మాత్రం చెడ్డ పేరు రావద్దు. ఫస్ట్ నా మనసులో ఉన్నది మొత్తం కక్కిపిస్తాడు, తర్వాత వీడియో క్లోజ్ చేపిస్తాడు. ఈయన బయట వాడొద్దు. ఇక అందరు అంటారు స్వప్నకు ఓవర్ యాక్షన్ చేస్తుంది, స్వప్నకు కొంటిల్లే నచ్చుతుంది,
ఇక వీళ్ళు ఎంజాయ్ చేస్తలేరు, వీళ్ళని బయటికి తీసుకోవద్దు, ఇక నెక్స్ట్ టైం అంటే మీరు ఇద్దరం బయటికి పోరు, ఇక మేమిద్దరం బయటికి రావద్దట. అది మీ ఇష్టం. చలో అరుణాచలం పోదాం పరా నడు. రైట్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. అరుణాచలం పోదాం పరా. ఇట్లాంటివి వస్తే ఇట్లా క్లోజ్ చేపించుకుంటాడు మొత్తం. మరి ఇంకేమైనా మాట్లాడు మరి. నేను మాట్లాడి మరి అయిపోయింది మరి క్లోజ్ బాయ్. అన్ని బయట పెట్టిస్తాడు మరి మాట్లాడు. ఏం లే ఇక. అరే నువ్వు బాయ్ చెప్పరా. నేను బాయ్ చెప్పాను. చెప్పు బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్.